ఒకసారి శనిదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి పరీక్షించాలనుకున్నాడు. ఎందుకంటే హనుమంతుడు శక్తివంతుడు మాత్రమే కాదు, ఎప్పుడూ రామనామంలోనే లీనమై ఉంటాడు కనుక శని హనుమంతుడి దగ్గరికి వచ్చి నీ మీద నా ప్రభావం పడాలి అని అన్నారనమాట. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడో తెలుసా? శనిదేవా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని. శనిదేవుడు ఆశ్చర్యపోతూ తన ప్రభావం పనిచేయదేమోనని ఒక సందేహం కలిగిందనమాట ఆయన. అప్పుడు శని హనుమంతుడి తల మీదకెళ్ళి కూర్చున్నాడు. అదే సాధారణ జీవి అయితే ఆ క్షణమే కూలిపోతాడనమాట. కానీ హనుమంతుడు మాత్రం రామనామం విడిచిపెట్టలేదు. అందుకని ఆయనకి అది భారం అనిపించలేదన్నమాట. శని భుజం మీదకు మారాడు. అక్కడ కూడా హనుమంతుడికి అదే స్థిరత్వం. శని తన భారాన్ని పెంచాడు, కానీ హనుమంతుడు మాత్రం ఒకటే పని చేస్తున్నాడు, రామనామం రామనామం రామనామం. చివరికి శనిదేవుడు అలిసిపోయాడనమాట. హనుమా, నువ్వు రామభక్తుడివి, నీ మీద నా ప్రభావం పనిచేయటం లేదు. నిన్ను ఆశ్రయించిన భక్తులకి నా కష్టం చాలా తక్కువ చేస్తాను అని చెప్పాడనమాట. అందుకే అందరూ శనివారం నాడు ఓం శ్రీ రామదూతాయ నమః అనుకోండి. హనుమంతుడిని రామభక్తుడిగా పిలిచే నామం ఇది. శని భయాన్ని ధైర్యంగా మార్చే నామం ఇది.